ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి గురించి తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో. 7 జిల్లేడాకులు తీసుకోవాలి, అలాగే ఒక రేగిపండు ఎత్తి మీద పెట్టుకుని తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల 7 జన్మలో వచ్చే పాపాలన్నీ తొలగిపోతాయి. తర్వాత ప్రత్యక్ష నారాయణ్ని దర్శించుకోవడానికి నామం పెట్టుకుంటున్నాను. తలస్నానం చేసిన వెంటనే బొట్టు పెట్టుకోవాలి, అది మన హిందూ సంప్రదాయం. ఆ ప్రత్యక్ష నారాయణ కోసం ఆవు పాలతో పరమాన్నం 7 చిక్కుడుగాయలు తీసుకుని ఒక రథంలా తయారు చేయాలి. ఒకే ఒక చక్రంతో, అదే ఏకఛత్రపతి మన సూర్య భగవానుడు 7 గుర్రాలతో మనకు దర్శనమిస్తాడు. రోజు మనం ఎలాగో నిత్య పూజ చేస్తాం కదా, అదేవిధంగా నిత్య పూజ అనేది ముగించుకున్న తర్వాత సూర్య భగవాన్ని ఈరోజైతే ఖచ్చితంగా మనం ఆరాధించాలి. ఆయనకి ఇష్టమైన పరమాన్నం, చెరక ముక్క, అలాగే రేగిపళ్ళుతో నివేదన చేయాలి. ప్రత్యక్ష నారాయణ్ణి ఒక్కసారి అందరూ సూర్యదేవ నమో నమః. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.